ఇంకోటి ఉంది, చాలా మంది లోన్ యాప్స్ తీసుకొని మోసపోతున్నారు. మనకు నిజంగానే అవసరం ఉంటుంది డబ్బులు, ఒక 5,000 10,000 అర్జెంట్గా అవసరం ఉంటుంది. పక్కన వాళ్ళని అడిగినా ఇవ్వరు, రిలేటివ్స్ అడిగినా కూడా ఇవ్వరు. అప్పుడు మీరు ఏం చేస్తారు, మీ ఫోన్లో ఒక క్లిక్ అవుతుంది, మనీ వ్యూ యాప్, నావీ యాప్ అనేసి చాలా వస్తున్నాయి, తెలుసు కదా యాప్స్, లోన్ యాప్స్. ఏమనుకుంటారు, ఆ పక్కన వాళ్ళని ఏంది బతిమాలేదు, ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే వితిన్ 5 minutesలో డబ్బులు వచ్చేస్తాయి, మళ్ళీ రిటర్న్ కట్టేసుకుంటాయి అని మీరు అనుకుంటారు. కాకపోతే ఆ యాప్స్ ఏం చేసాయంటే, యాప్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు పర్మిషన్ అడుగుతుంది, నీ కాంటాక్ట్స్ని నీ వాట్సాప్ని మాకు ఇస్తావా, ఇస్తేనే ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఆ వాట్సాప్ ఇస్తేనే ఇన్స్టాల్ అవుతుంది యాప్ అని అంటది. నువ్వేమనుకుంటావు, డబ్బులు వస్తాయి కదా ఏదో ఒకటిలే అనేసి ఆ తొందరలో ఎస్ అని క్లిక్ చేస్తావు. అప్పుడు ఏమైంది, నీ వాట్సాప్ డేటా మొత్తం వాడికి వెళ్ళిపోద్ది. వాడికి 5,000 క్రెడిట్ చేస్తాడు, వితిన్ 2 daysలో 10,000 రిటర్న్ చేయని చెప్తాడు. 10,000 రిటర్న్ చేయి, లేకపోతే నీ వాట్సాప్ డేటా మొత్తం నా దగ్గర ఉంది, ఇగో ఇతను నీకు పిన్ని అవుతుంది కదా, ఈమె నీకు బాబాయ్ అవుతాడు కదా, నువ్వు డబ్బులు తీసుకునే విషయం ఈమెకు చెప్పి నువ్వు ఆ కేసులో ఇన్వాల్వ్ అయినా అని చెప్పి ఈమెకు చెప్తా, నువ్వు డబ్బులు ఇవ్వకపోతే అని బ్లాక్మెయిల్ చేస్తారు. నువ్వు ఫస్ట్ ఏమనుకుంటావు, అరే వీళ్ళకి తెలిసి నా పరువు పోతుంది కదా అని చెప్పి వాడు అడిగిన 10,000 ఇచ్చేస్తావు. 5,000 తీసుకున్నావు కానీ 10,000 కట్టినావు, ఓకే అయిపోయిందిలే, ఇక్కడికి అయిపోయిందిలే అని రిలాక్స్ అయిపోతావు. తర్వాత 2-3 days తర్వాత మళ్ళీ మెసేజ్ చేస్తాడు, వేరే నెంబర్ నుంచి మెసేజ్ చేస్తాడు, ఈ యాప్ నుంచి లోన్ తీసుకున్నావు కదా నాకు కట్టలేదు అని అంటాడు. నువ్వు అంటావు నేను కట్టినా కదా ఆల్రెడీ అని అంటే, అది రాంగ్ లింక్, అది రాంగ్ అకౌంట్, అది ఫెయిల్ అయిపోయింది పేమెంట్, ఇంకొక లింక్ పంపిస్తే అందులో కట్టు అని చెప్తాడు, నువ్వు కడతావు. అట్లనే వాడు ఏం చేస్తాడు,